ఈ కథ చెప్తాను చూడండి ఇప్పుడు. మనోళ్ళు మళ్ళీ ఎడిట్ చేశారు. డిచికిగాడు చూడండి వాడు మొహం, చపాతి మొహం భలే కామెడీ పడుతుందండి వీడిది. ఓయమ్మా గాండ్రించినట్లేదు, ఆంబోతు ఆవలించినట్టు. బా చూడండి. అరే డిజికే అసలు నీకు వచ్చా వందే మాత్రం? వీడు కామెడీ పీస్ గాడు కాకపోతే అరే నీకు ఎందుకు సీరియస్ డైలాగులు డిజికి? కాదురా నువ్వు కామెడీ ఫేస్ చేసుకొని భగత్ సింగ్ డైలాగులు ఎందుకురా, భగత్ సింగ్ డైలాగులు ఎందుకురా నీకు? నువ్వు భగత్ సింగ్ లాగా ఫీల్ అవుతున్నావు ఏంటి? నీ మొహం నువ్వు నాకు ఎందుకనండి వీడి మొహం చూస్తే నాకు అంత కోపం రాదండి. చాలా మంది వీడిని చూస్తుంటే కోపడుతుంటారు మన వాళ్ళు, కానీ వీడి మొహం మీరు చూడండి తప్పనిసరి అనాల్సి వస్తుంది. మనకేం కావాలని కాదు, వీడంటే ఒక మనిషిగా మనం ప్రేమిస్తాం కానీ వీడి క్రియలను మనం సహించలేం కదా. ఇప్పుడు వీడు ఆలోచించండి, వీడి ముఖాన్ని చూడండి. మనం చపాతీ చేసుకోవడానికి పిండిని ముద్దగా చేసుకుంటాం కదా, ఈ పిండిని ముద్దగా చేసుకునేటప్పుడు మీరు బాగా దాని మీద ఒక గుద్దు గుద్దండి, చొట్టబడిన మొహం చొట్టబడిపోద్దే చపాతీ పిండి అట్లా ఉంటుంది. వీడి మొహం బాగా పిండిగా చేసి గుద్దితే మొహం చొట్టపోయినట్టు వీడి మొహం. వీడు ఎదురోళ్ళు ఏం చేయాలో వీడు చెప్పబోతుంటాడు. ఎవడరా నువ్వు ఎవరేం చేయాలో చెప్పడానికి? భారత రాజ్యాంగం చెప్పాలా? కొనుసుక గొట్టంగాడి నువ్వెవడో చెప్పడానికి? ఎరా దిచికి ఎరా పసిపిల్లని ఆడపిల్లల్ని 100 మందిని కన్నాం. అసలు కనగలి ఒకళ్ళన్నా కనగల సత్తా ఉందో లేదో వీడి పైకి డాంబికాలు 100 మందిని కనాలని ఉంది. ఎద్దు మాంసం తిను, దొల మాంసం తిను, ఆవు మాంసం తిను అన్న ఎదవ వీడు మాంసం తింటే వాడు పశువు పుడతాడు అంటాడు. మరి మాంసం తిన్న వాళ్ళందరూ పశువులు అయితే ఈ భారతదేశంలో ఉన్న 199% మంది ఏమవ్వాలరా? ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు, ప్రతి ముస్లిము ఇలాంటి కామెంట్ చేసినందుకు వీడిని వెంటబడి తన్నాలి. ఏదో మత కోణంలో వీడిని క్షమించి వదిలేస్తున్నారు, కానీ బేసిక్ గా ఈ భారతదేశంలో ఉన్న హిందువులంతా చాలా మంచివాడు. వీడిని ఎప్పుడో చెప్పులు తెగేదా కొట్టేవాళ్ళు, కానీ మనకొద్దు ఈ సమస్య, వాడి కర్మాన్ని వాడు పోతాడు అనుకునే ఒక ఆలోచన విధానం భారతదేశంలో ఉంది కాబట్టి వీడు ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నాడు. 10 మందిని రెచ్చగొట్టుకొని వాళ్ళ మతం పేరు చెప్పి పాపం అమాయకుల్ని వాళ్ళ కళ్ళలోని వాళ్ళు ఏళ్ళు పెట్టుకొని పొడుచుకునేటట్టుగా వీడు కాషాయ బ్రాహ్మణిక భావజాలాన్ని, బ్రాహ్మణులు కాదు బ్రాహ్మణులు చాలా మంచి వాళ్ళు పాపం ఇప్పుడు దేశం కోసం పనిచేస్తున్నారు, కానీ బ్రాహ్మణిక ఐడియాలజీతో కొన్ని వేల సంవత్సరాలుగా ఎవరైతే ఇతర జాతులని అణచాలి, ఆధిపత్యం నేనే సంపాదించాలి అనుకునేటువంటి ఐడియాలజీ ఏదైతుందో ఆ ఐడియాలజీలో వీడు బానిసైపోయాడు. వాళ్ళ తొత్తుగా వాళ్ళ కాలు కింద చెప్పులుగా తయారయ్యాడు. వాళ్ళు ఇచ్చే 4 రూపాయలకు అలవాటు పడి కక్కుర్తికి పడి వీడి దేశానికి నష్టం కలిగిస్తున్నాడు ఈ దుర్మార్గుడు. వీడి ముఖం చూస్తుంటే నాకు ఎందుకో నవ్వు వస్తుంది. పనికి మాలిన చెత్త పాల్చిపోయిన పిండి మొహోడు, గౌతమ పిండి మొహోడు. కానీ భలే నవ్వించాడండి. ఏమంటారు? ఈ వీడియో చూసిన మీరు అందరూ షేర్ కొట్టండి. ఈ డిచికి గాడికి వెళ్ళిపోవాలి, వీడియో డిచికి గాడి దగ్గరికి వెళ్ళాలి. చూద్దాం వీడి కథ ఏంటో. ఇప్పుడు మళ్ళీ యుద్ధం ప్రారంభించామండి. ఈ డిచికి గాడికి మళ్ళీ మూడిందండి. ఓకే, అందరికీ వందనాలు.